హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ రెండు వీడియోలో ఒక వీడియోలోనేమో లెసన్ చూసాం, ఇంకొక వీడియోలో గ్రామర్ పార్ట్ చూసాం. ఈ వీడియోలో మనం పరిశ్రమ కా పల్ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సునియే బోలియేలో క్వశ్చన్స్, అలాగే లిఖియే క్వశ్చన్స్ సారాంశం ఏంటో చూద్దాం. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. कस्तूरी कैसी लड़की थी? कस्तूरी बहुत होशियार और चालाक लड़की थी. कस्तूरी ఎలాంటి అమ్మాయి? కస్తూరి తెలివైన అలాగే చురుకైన అమ్మాయి. కస్తూరి को साड़ी बुनने की इच्छा क्यों हुई? కస్తూరికి చీర నెయ్యాలని ఎందుకు అనిపించింది? కోరిక ఎందుకు కలిగింది? अपने पिता की साड़ी बुनने की कला पर आकर्षित होने के कारण कस्तूरी को साड़ी बुनने की ఇచ్చా హుయి. వాళ్ళ నాన్నగారు రోజు చీర నేయటం చూస్తూ ఉండేది. అలాగా చీర నేసేటప్పుడు ఆమె ఆకర్షితురాలయ్యి తను కూడా చీర నెయ్యాలి అనే కోరిక ఆమెకి కలిగింది. తర్వాత చూడండి, కస్తూరికి జీవన్ సే క్యా శిక్ష మిల్తీ హే. నేను లెసన్ చెప్పేటప్పుడు లాస్ట్లో చెప్పాను, కస్తూరి జీవితం వల్ల మనకి ఏం తెలిసింది, ఏ నీతి తెలిసింది అంటే, कस्तूरी के जीवन से हमें यह शिक्षा मिलती है कि परिश्रम का फल मीठा होता है. అంటే మనం ఎప్పుడైనా దేనికన్నా కష్టపడి పనిచేస్తే దానికి మంచి ఫలితం ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. జో పరిశ్రమ కర్తా హై, ఎవరైతే కష్టపడతారో ఉన్కా హార్ నహీ హోతా, వాళ్ళు ఓడిపోవడం అంటూ జరగదు. हर हमेशा मेहनत करने वालों की जीत होती है. ఎప్పుడు కష్టపడే వాళ్ళదే విజయం ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కష్టపడి చదవాలి అనుకునే కన్నా ఇష్టపడి చదవాలనుకుంటే బాగుంటుందేమో. మీరందరూ ఇష్టపడి చదవండి అమ్మా. తర్వాత లిఖియేలో క్వశ్చన్ చూడండి. ఏక్ అచ్చి బేటీ కే రూప్ మే కస్తూరికి క్యా భూమిక హై? ఒక మంచి కూతురు అనిపించుకోవటంలోని కస్తూరి యొక్క పాత్ర ఏంటి? ఏక్ అచ్చి బేటీ కే రూప్ మే కస్తూరి కి భూమిక బహుత్ అచ్చి థీ. ఒక మంచి కూతురుగా ఆ అమ్మాయి అనిపించుకుంది ఈ లెసన్లో. కస్తూరి బహుత్ హీ హోషియార్ और చాలాక్ థీ. ఆమె చాలా తెలివైంది అలాగే చురుకైన అమ్మాయి. పడాయి మే భీ తేజ్ థీ. ఆమె చదువులో కూడా చాలా ఫాస్ట్గా ఉండేది. హర్ పరీక్ష మే ప్రథమ్ ఆతీ థీ. ఆమె ప్రతి ఎగ్జామ్లో కూడా ఫస్ట్ వచ్చేది. పడాయి కే సాత్ సాత్ అప్నే పితా కే పాస్ సాడీ బున్నా సీఖీ. ఆమె చదువుతో పాటుగా వాళ్ళ నాన్నగారు చీర నేసేవారు కదా, ఆ చీర నేయటం కూడా తను నేర్చుకుంది. జబ్ పితాజీ కా స్వాస్థ్య బిగడ్ గయా తో, ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం పోయిందో, పరివార్ చలానే మే మాకి మదత్కి, తన ఇల్లు నడుపుకోవటంలో వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయి హెల్ప్ చేసిందనమాట. కై ప్రదర్శనియో మే భీ భాగ్ లేకర్ అనేక పురస్కార్ ప్రాప్తికి. ఆమె ఎగ్జిబిషన్ పెడతారు కదమ్మా, చీరలు, నేత చీరలు అవి పెడతారు కదా, అక్కడ తన చీరలు పెట్టి చాలా పురస్కారాలు ఆమె బహుమతులు అందుకుందనమాట. అంత మే డిప్యూటీ కలెక్టర్ బి బని. పెద్దయ్యాక ఆ అమ్మాయి డిప్యూటీ కలెక్టర్ కూడా అయ్యింది. ఈ రకంగా ఆ అమ్మాయి మంచి కూతురు అని అనిపించుకుంది. ఎవరు? కస్తూరి. కస్తూరికే పిత క్యూ బీమార్ పడిగాయే. వాళ్ళ నాన్నగారు ఎందుకు అనారోగ్యం పాలయ్యారు తెలుసు కదా, మనకి లెసన్లోనే చదువుకున్నాం. వాళ్ళ నాన్నగారు ఎక్కువ సమయం, వాళ్ళ పేదవాళ్ళు అయిన కారణంగా ఎక్కువ సమయం ఆయన కష్టపడేవారు అనమాట ఆ చీరలు నేసే పనిలో. అందుకని ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇక్కడ అదే ఉంది చూడండి. కస్తూరికే పిత పరివార్ కో చలానే కే లియే అధిక సమయ తక్ కామ్ కర్తే థే. ఆయన కుటుంబాన్ని నడిపించుకోవడం కోసం ఆయన ఎక్కువ టైం కష్టపడేవారు అనమాట. జిస్సే ఉస్కా స్వాస్థ్య బిగడ్ గయా और బీమార్ పడి గయే. అందుకని ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన అనారోగ్యం పాలయ్యారు. కస్తూరి కో అప్నీ మా సే ప్రేరణ కబ్ और క్యూ మిలి. కస్తూరికి వాళ్ళ అమ్మగారి ప్రేరణ ఎప్పుడు ఎలా దొరికింది అని అడుగుతున్నారు. पिताजी की बीमारी के कारण कस्तूरी अपनी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी. నాన్నగారు అనారోగ్యం పాల అయిన కారణంగా ఆమె చదువుతో పాటుగా వాళ్ళ అమ్మగారు చీర నేసేటప్పుడు ఈ అమ్మాయి కూడా సహాయం చేస్తూ ఉండేది. మదద్ అంటే సహాయం చేస్తూ ఉండేది. अपने परिवार की स्थिति को देखकर
కభీ కభీ వహ్ నిరాశ్ హోతీ థీ. వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూసి ఒక్కోసారి నిరాశ పడుతూ ఉండేది. తబ్ మా ఉసే ప్రేరణ దేకర్ ఉస్కి నిరాశ దూర్ కర్తీ థీ. వాళ్ళ అమ్మగారు మంచి మాటలు చెప్తూ ఉండేటప్పుడు ఆ మనసులో ఉండే నిరాశ పోయేదన్నమాట. పరిశ్రమ కా ఫల్ పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దోं में लिखिए. సారాంశం చాలా చిన్నగా ఉందమ్మా, చూడండి చెప్పేస్తాను. ఏ गांव में कपड़े बुनने वाला कारीगर रहता था. ఒక ఊర్లోని బట్టలు నేసే కార్మికుడు ఉండేవాడు అనమాట. उसके द्वारा बुने कपड़े बहुत ही प्रसिद्ध है. ఆయన నేసే చీరలు చాలా ఫేమస్ అనమాట. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. ఈ పాయింట్ మనం ఇప్పటికిప్పుడు ఒక 5 సార్లు చూసుంటాం కదా ఈ లెసన్లో. వాళ్ళ కూతురు కస్తూరి చాలా తెలివైంది, చాలా చురుకైన అమ్మాయి. పితాకి కళా से आकर्षित होकर वह भी साड़ी बुनना सीखने लगी. మన క్వశ్చన్లో చదువుకునే పాయింట్స్ వచ్చినాయమ్మా, అందుకని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎలా చదవాలో చెప్పేస్తున్నాను చూసండి. पिता बीमार पड़ने के कारण परिवार का भार कस्तूरी और उसकी माँ पर पड़ा. कस्तूरी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी. वह अपनी पढ़ाई पूरी करके डिप्टी कलेक्टर बनी. अपने गांव में खरगे का शिक्षण संस्था की स्थापना करके वह युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई. అర్థమైందా పిల్లలు? లెసను ఖచ్చితంగా వివరంగా అర్థమయ్యే ఉంటుందని చెప్పాను. ఒకే పాయింట్ చాలాసార్లు వచ్చింది, అన్నిసార్లు వచ్చిందంటే ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం అమ్మా. మీరు బాగా చదువుకోవాలి, బాగా చదువుకోండి, సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు మెసేజ్ పంపించండి. ఎవరు మెసేజ్ పంపిస్తున్నారో ఒక్కొక్కసారి పేర్లు తెలియట్లేదు. పైగా ఇంకో విషయం ఏంటంటే మీరు పంపించే ఒక్కొక్క మెసేజ్ చదివితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు మెసేజ్ పెడుతూ ఉండండి అమ్మా, సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.